హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి టైమ్ ఉన్న గ్రేట్ ని చూపిస్తారు. గ్రేట్ టైమ్ తో చెప్తుంటాడు, ఈ ప్లేస్ చాలా బాగుంది, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, కానీ మనం ఇక్కడ ఉండలేము. సో దానికి టైం అతనితో చెప్తుంటాడు, కానీ మనమైతే ఇక్కడ కొంచెం టైం వరకు ఉండొచ్చు. సో అది విన్న తర్వాత గ్రేట్ టైం వైపు చూస్తుంటాడు. సో ఇక్కడ మనకి చూపిస్తారు టైం గ్రేట్ గురించి ఒక బ్యూటిఫుల్ పాటని సింగ్ చేస్తుంటాడు. సో అది గ్రేట్ కి చాలా నచ్చుతుంది. సో అప్పుడు టైం అతనితో చెప్తుంటాడు, సో ఒకవేళ నా పేరెంట్స్ చనిపోకపోతే సో మేబీ ఈ రోజు నేను కూడా ఒక మ్యూజిషియన్ అయ్యేవాడిని. సో నాకు అర్థం కావడం లేదు, నేను అసలు డాక్టర్ ఎందుకు అయ్యాను. సో అప్పుడు గ్రేట్ టైంతో అడుగుతాడు, సో నువ్వు ఇంతలా ష్యూర్ ఎలా ఉన్నావు, సో నీతోని అదంతా నా పేరెంట్సే చేశారు అని. సో అప్పుడు టైం చెప్తుంటాడు, ఎందుకంటే ఇదంతా నా మదర్ యొక్క డైరీలో రాసి ఉంది. సో యాక్చువల్ గా నా పేరెంట్స్ మీ ఫాదర్ యొక్క కంపెనీలో, మీ డాడీ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. సో ఎప్పుడైతే నా పేరెంట్స్ మీ పేరెంట్స్ కి మనీ ఇచ్చారో, సో అప్పుడు మీ నాన్న మా పేరెంట్స్ ని హెరాస్ చేయడానికి మనుషులను పంపాడు. సో దాని తర్వాత ఎండ్ వాళ్ళు మా పేరెంట్స్ ని షూట్ చేసేసారు. సో అది విన్న తర్వాత గ్రేట్ చెప్తుంటాడు, కానీ నాకు బిలీవ్ కావడం లేదు నా పేరెంట్స్ ఇదంతా చేశారు అని. సో అప్పుడు టైం చెప్తుంటాడు, సో దాని వల్లనే నేను ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాలనుకున్నాను. సో అప్పుడు గ్రేట్ అడుగుతాడు, మరి నీకు నాన్నకి ఏం రిలేషన్షిప్ ఉంది. సో అప్పుడు టైం చెప్తుంటాడు, నేను ఆమెతో హాస్పిటల్లో కలిసాను. యాక్చువల్ గా సామ్రాన్ నాన్నే హాస్పిటల్ కి తీసుకొచ్చాడు, ఎందుకంటే ఆమె స్టమక్ లో చాలా పెయిన్ ఉండే. సో ఇక్కడ టైం ఆమెతో ఏదైతే అడుగుతుంటాడో సో దానికి రిప్లై సామ్రాన్ ఇస్తుంటాడు. సో అది చూసి టైం కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సో అప్పుడే టైం సామ్రాన్ యొక్క టీషర్ట్ ని చూస్తాడు. సో అక్కడ అతను గ్రేట్ నాన్న యొక్క కంపెనీని చూస్తాడు. సో అది చూసి అతన్ని బయటికి పంపించేస్తాడు. సో అప్పుడు అతను నాన్నతో చెప్తుంటాడు, ఇప్పుడు నువ్వు చెప్పవచ్చు, సో వీళ్ళు నీతో ఏం చేశారో. ఇంకా నేను అతని షర్ట్ ని చూసాను, సో నాకు తెలుసు ఒకవేళ నువ్వు వాళ్ళతో ఉండాలనుకోకపోతే సో అప్పుడు నువ్వు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. సో అది విన్న తర్వాత నాన్న టైం వైపు చూస్తుంటుంది. సో ఇక్కడ టైం గ్రేట్ తో చెప్తుంటాడు, నాని యొక్క స్టమక్ లో పెయిన్ ఉండే, సో దాని వల్ల నేను ఆమెని చెక్ చేశాను, కానీ ఆమె ప్రెగ్నెంట్ ఉండే. సో నాన్ దాని తర్వాత ఆమె ఫ్రెండ్ నాన్ మోన్ దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడు మోన్ ఆమెతో అడుగుతుంది, సో నువ్వు హాస్పిటల్ నుండి ఇంత త్వరగా ఎందుకు వచ్చేసావు, సో నీకైతే సర్జరీ జరిగింది కదా. సో అది విని నాన్ చెప్తుంటుంది, సో డాక్టర్ చెప్పాడు నేను ఇప్పుడు బాగున్నాను అని, సో దాని వల్లనే నేను ఇంటికి వచ్చాను. సో అప్పుడే మోన్ చెప్తుంది, సామ్రానే నిన్ను ఇక్కడ ఇంత త్వరగా ఇక్కడికి తీసుకొచ్చాడు కదా, సో ఇంకా నువ్వు 1-2-3 డేస్ ఉంటే అయిపో. సో దానికి నాన్న చెప్తుంది, పర్వాలేదు, సో నేను మేనేజ్ చేసుకోగలను. సో అప్పుడు మోన్ అడుగుతుంది, నీకు స్టమక్ పెయిన్ అయింది కదా. సో నాన్న అది విన్న తర్వాత ఏడుస్తుంటుంది. సో అప్పుడు ఆమె మోన్తో చెప్తుంటుంది, అతను నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, కానీ ఆ ప్రెగ్నెన్సీ అన్స్టేబుల్ ఉండే. సో నేను ఈ ప్లేస్ లో ఇంకా ఉండాలనుకోవడం లేదు, నాకు ఈ ప్లేస్ టోటల్ హెల్ గా అనిపిస్తుంది. సో అప్పుడు మోన్ చెప్తుంటుంది, ఐఎమ్ సారీ, నేను నిన్ను ఇక్కడ వర్క్ కి తీసుకురాకపోతే అయిపో. సో అప్పుడు నాన్న చెప్తుంది, పర్వాలేదు, నువ్వు బ్లేమ్ చేసుకోకు. కానీ అప్పుడు నాన్న చాలా ఏడుస్తూ ఉంటుంది. సో ఇలానే కొన్ని వీక్స్ గడిచిపోతాయి. సో ఒక రోజు నాన్న సామ్రాన్ దగ్గరికి వెళ్లి మోన్ గురించి అడుగుతుంది. సో అప్పుడు సామ్రాన్ ఆమెతో ఏం చెప్పడు. సో ఇక్కడ నాన్న సామ్రాన్ షర్ట్ మీద ఉన్న బ్లడ్ ని చూస్తుంది. సో దాన్ని చూసి ఆమె చాలా భయపడుతుంటుంది. సో దాని తర్వాత ఆమెకి తెలుస్తుంది మోన్ ప్రెగ్నెంట్ ఉండే అని. సో వాళ్ళు ఆమెని చంపేశారు. సో అది చూసి నాన్న చాలా ఏడుస్తుంటుంది. సో అది అంతా విన్న తర్వాత గ్రేట్ టైంతో అడుగుతాడు, మరి నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు. సో అప్పుడు టైం చెప్తుంటాడు, ఏదైతే నాకు నాన్నతో ఇన్ఫర్మేషన్ దొరికిందో సో నేను దాన్ని మొత్తం సోషల్ మీడియా మీద షేర్ చేస్తాను. సో దాని తర్వాత అది నేను మీడియాకి ఇచ్చేస్తాను. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, ప్లీజ్ అలా చేయకు. సో అప్పుడు టైం చెప్తుంటాడు, మరి నువ్వు చెప్పు నేను ఏం చేయాలి. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, నాకు ఆలోచించడానికి కొంచెం టైం కావాలి. సో అప్పుడు టైం చెప్తుంటాడు, సరే నేను నీకు టైం ఇస్తాను. సో అప్పుడు మరి నువ్వు వెళ్ళి నీ పేరెంట్స్ తో చెప్తావా, వాళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ చేయాలి అని. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు, వాళ్ళు నా పేరెంట్స్, సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా చేయలేరు. సో అప్పుడు టైం చెప్తుంటాడు, చూసావా ఇప్పుడు నువ్వు కూడా నీ పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నావు. సో నువ్వు ఇదంతా వర్క్ చేయాలనుకోకపోతే సో నువ్వు నాతో టైం కూడా అడగకు. సో వాళ్ళైతే వేరే వాళ్ళని చంపేసి వాళ్ళ లైఫ్ ని చాలా కంఫర్టబుల్ గా స్పెండ్ చేస్తున్నారు, కానీ నీకు ఇదంతా ఎలా అర్థమవుతుంది. సో దానికి గ్రేట్ చెప్తుంటాడు, ఒకవేళ నెక్స్ట్ నెంబర్ నీది అయితే. సో దానికి టైం చెప్తుంటాడు, ఇప్పుడు నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం మిగలలేదు. సో అలా చెప్పేసి అతను వెళ్తుంటాడు. సో అప్పుడు గ్రేట్ చెప్తాడు, నీ గ్రాండ్ మా అయితే ఉంది కదా, సో నాకు నీది నీ గ్రాండ్ మాది చింత ఉంది.
సో ఇటువైపు కోన్కి కూడా గ్రేట్ గురించి తెలుస్తుంది. సో అప్పుడు తను అడుగుతాడు గ్రేట్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు. సో అప్పుడు సామ్రాన్ చెప్తుంటాడు మనం ఈ విషయం చైర్మన్ కి చెప్దాం. సో దానికి కోన్ చెప్తుంటాడు నేను ఫస్ట్ గ్రేట్ తో దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇక్కడ కోన్ గ్రేట్ గురించి చాలా టెన్షన్ లో ఉంటాడు. కానీ ఇక్కడ సామ్రాన్ వచ్చి గ్రేట్ యొక్క ఫాదర్ కి చెప్పేస్తాడు. సో దానికి వాళ్ళ నాన్న చెప్తుంటాడు ఏది కూడా లీక్ కాలేదు కదా. సో దానికి సామ్రాన్ చెప్తుంటాడు దీని గురించి నేను షూర్ గా చెప్పలేను. సో అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతుంటాడు మరి ఆ అమ్మాయి సంగతి ఏమైంది. దానికి సామ్రాన్ చెప్తుంటాడు ఆమె ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. సో నేను ఆమెను ఇప్పటి వరకు చూడలేదు. సో ఎప్పుడైతే ఆమె హాస్పిటల్ నుండి బయటికి వచ్చేస్తుందో సో నేను అప్పుడు ఆమెని చంపేస్తాను. సో ఇక్కడ గ్రేట్ వాళ్ళ మదర్ అతనికి చాలా సార్లు కాల్ చేస్తూ ఉంటుంది కానీ అతని కాల్ కలవదు. సో ఇక్కడ మనం చూస్తాం గ్రేట్ టైం ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. సో అప్పుడు టైం అతనితో అడుగుతాడు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. సో దానికి గ్రేట్ చెప్తుంటాడు నేను నా రూమ్ కి వెళ్ళి నా లగేజ్ ని తీసుకొస్తాను. సో దాని తర్వాత నేను కొన్ని రోజుల వరకు హోటల్లో ఉండాలనుకుంటున్నాను. సో నువ్వు నాకు 1 or 2 days ఒక టైం ఇవ్వు. సో దాని తర్వాత నేను వెళ్ళి నా పేరెంట్స్ తో మాట్లాడతాను. సో అప్పుడు టైం చెప్తుంటాడు నువ్వు అక్కడ ఒంటరిగానే వెళ్ళాలనుకుంటున్నావా. సో ఒకవేళ ఆ మనిషి నిన్ను చంపేస్తే సో దానికి గ్రేట్ చెప్తుంటాడు డోంట్ వరీ. సో అక్కడ నన్ను ఎవరు కూడా చంపలేరు. సో అప్పుడు టైం చెప్తుంటాడు అయినప్పటికీ నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండు. సో అప్పుడు అతన్ని కిస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే టైం వెళ్తుంటాడో అతనికి అనిపిస్తుంది ఎవరో అతన్ని ఫాలో అవుతున్నారు అన్నట్టు. కానీ ఎప్పుడైతే అతను వెనకాల తిరిగి చూస్తారో సో అక్కడ ఎవరు ఉండరు. ఎలాగే అతను ముందు టర్న్ అవుతాడు అప్పుడు అక్కడ అతనికి సీనియర్ డాక్టర్ కనపడతాడు. సో అప్పుడు అతను అడుగుతుంటాడు ఇన్ని రోజుల వరకు నువ్వు ఎక్కడుండే ఇంకా నువ్వు నా కాల్స్ ని కూడా పికప్ చేయలేదు. సో అప్పుడు టైం చెప్తుంటాడు నాకు అర్జెంట్ వర్క్ వచ్చింది. సో అప్పుడు సీనియర్ డాక్టర్ చెప్తుంటాడు ఇప్పుడు ఎవరైతే నేను డ్రాప్ చేయడానికి వచ్చారో సో అతను ఎవరు. సో అతను నీ న్యూ బాయ్ ఫ్రెండా. సో దానికి టైం చెప్తుంటాడు నీకు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు సీనియర్ డాక్టర్ చెప్తుంటాడు డోంట్ వరీ నేనైతే దీని గురించి తెలుసుకుని ఉంటాను. సో అప్పుడే మనకి ఒక మాస్క్ మ్యాన్ ని చూపిస్తారు. సో అతను వాళ్ళిద్దరి మీద నిఘా పెట్టి ఉంచుతాడు. సో ఇటువైపు గ్రేట్ ఎప్పుడైతే అతని రూమ్ వైపు వెళ్తుంటాడో సో అప్పుడే అక్కడ కోన్ వచ్చేస్తాడు. సో అప్పుడు అతనితో చెప్తుంటాడు కార్లో కూర్చో. సో నేను నీతో అర్జెంట్ మ్యాటర్ ని డిస్కస్ చేయాల్సి ఉంది కానీ గ్రేట్ కూర్చోడు. సో అప్పుడు కోన్ అతనితో అడుగుతాడు నువ్వు లాస్ట్ నైట్ ఎవరితో ఉండే. సో నేను కోరుకోను నువ్వు వీటన్నిటిలో ఇన్వాల్వ్ కావాలని. సో ఇది చాలా రిస్కీ. సో అది విన్న తర్వాత గ్రేట్ చెప్తుంటాడు నాకు రిస్క్ ఎవరితో ఉంది మీతో. సో అప్పుడు కోన్ చెప్తుంటాడు నీకు ఇదంతా ఎవరు చెప్పారు. సో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు. అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు మీరు ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు మీరు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చేస్తుంటారు అని. సో దానికి కోన్ చెప్తుంటాడు నేను నీకు చెప్పలేదు దీని అర్థం ఇది కాదు నేను నీకు చెప్పాలనుకోలేదు అని కాదు కానీ ఇది సరైన టైం లేకుండే. సో ఎప్పుడైతే నీ కాలేజ్ కంప్లీట్ అయిపోతుందో సో ఎప్పుడైతే నువ్వు వర్క్ కి వచ్చేస్తావో సో అప్పుడు నేను నీకు మొత్తం చెప్పేసేవాడిని. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు మీకు తెలుసా ఇది ఎంతో మందిని హార్మ్ చేసిందో. సో అప్పుడు కోన్ చెప్తుంటాడు కానీ ఈ బిజినెస్ వల్లనే మన ఫ్యామిలీ సర్వైవ్ చేయగలుగుతుంది. సో ఒకవేళ నీకు ఇదంతా వర్క్ చేయడం నచ్చకపోతే సో పర్వాలేదు. సో నువ్వు ఇదంతా చేయవలసిన అవసరం లేదు. సో దానికి గ్రేట్ చెప్తుంటాడు ఇదంతా నేను చేయాలనుకోవడం కూడా లేదు. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. సో అప్పుడు కోన్ చెప్తుంటాడు ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆగకపోతే నేను డాడ్తో వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. సో దాని తర్వాత నీతో ఏం జరుగుతుందో సో దాని గ్యారంటీ నేను తీసుకోలేను. సో దానికి గ్రేట్ చెప్తుంటాడు మీరు ఎప్పుడు కూడా నన్ను హర్ట్ చేయలేకపోతారు. సో అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అతను అక్కడ వాళ్ళ రూమ్ లో ఉంటాడు. సో అతను చాలా టెన్షన్ లో ఉంటాడు. సో అప్పుడే అతను వాచ్ వైపు చూస్తాడు. సో అందులో ఒక 1 minute గడిచిపోతుంది. సో అది చూసి గ్రేట్ చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. సో టైం ఎప్పుడైతే ఇంటికి వస్తాడో సో అప్పుడు అతను అక్కడ గ్రేట్ వాళ్ళ నాన్నని అక్కడ చూస్తాడు. సో అప్పుడు అతను అతనితో అడుగుతాడు మీరు లోపలికి ఎలా వచ్చారు. సో దానికి వాళ్ళ నాన్న చెప్తుంటాడు సో నువ్వు చెప్పు నీకు ఎంత మనీ కావాలి. సో నేను నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో అప్పుడు టైం చెప్తుంటాడు నాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు. అప్పుడు వాళ్ళ డాడ్ చెప్తుంటాడు 5 million తీసుకో ఇంకా గ్రేట్ నా కంపెనీ నుండి దూరంగా వెళ్ళిపో లేకపోతే. సో అదంతా విన్న తర్వాత టైం చాలా టెన్షన్ లోకి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను నెక్స్ట్ డే నాన్న దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను నాన్నతో అడుగుతాడు ఏదైతే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావో సో అది ఇప్పుడు కూడా నీ దగ్గర ఉందా. సో దానికి నాన్న చెప్తుంది ఏదైతే నా దగ్గర ఉండేనో అది నేను నీకు సెండ్ చేసేసాను. సో మొత్తం అది నా దగ్గర బ్యాకప్ కూడా ఉంది. సో దానికి ఆమెతో చెప్తుంటాడు నువ్వు ఆ ఫైల్స్ మొత్తం డిలీట్ చేసేసాయి. సో ఎలాగైతే నేను నీకు చేయమంటానో నువ్వు అలానే చెయ్యి. సో అప్పుడు నాన్న చెప్తుంది నువ్వు నాతో ప్రామిస్ చేసావు నువ్వు మొత్తం చూసుకుంటావు అని. సో ఇప్పుడు నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం మిగలలేదు
కానీ నేను వాళ్ళని జైల్లో చూడాలనుకుంటున్నాను. అప్పుడు టైం ఏం చెప్పడు. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. సో అప్పుడు నాన్న చెప్తూ ఉంటుంది వాళ్ళు నిన్ను కొనేశారు కదా. సో అది విన్న తర్వాత టైం అక్కడే ఆగిపోతాడు. సో అప్పుడు నాన్న ఆమెను అతన్ని కర్స్ చేస్తూ చెప్తూ ఉంటుంది, సో నువ్వు చాలా సెల్ఫిష్. కానీ టైం ఆమె మాటలు వినకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో నాన్ని చెక్ చేయడానికి ఒక నర్స్ వస్తుంది. సో అప్పుడు నాన్న ఆమెతో ఫోన్ అడుగుతుంది. సో అప్పుడు ఆమె రికార్డ్ చేస్తుంది. సో ఇక్కడ క్రాక్డ్ నాన్న యొక్క మొత్తం బ్లాక్ బిజినెస్ గురించి సో అది మొత్తం ఆమె అందులో రికార్డ్ చేసి సోషల్ మీడియా మీద అప్లోడ్ చేసేస్తుంది. సో నెక్స్ట్ డే ఇదంతా హెడ్ లైన్స్ లోకి వచ్చేస్తుంది. సో అప్పుడే మనకి ఒక లేడీని చూపిస్తారు. సో ఆమె గ్రేట్ వాళ్ళ ఫాదర్ ని చూసి చాలా కోపంతో ఉంటుంది. సో ఇక్కడ గ్రేట్ వాళ్ళ ఫాదర్ కి కూడా దీని గురించి తెలుస్తుంది. సో అప్పుడు అతను కోన్ ని కోపడుతుంటాడు. సో అప్పుడు కోన్ చెప్తుంటాడు ఇదంతా గ్రేట్ చేశాడు. సో అది విన్న తర్వాత వాళ్ళ మామ చెప్తుంటుంది, సో అయితే మరి నువ్వు ఎందుకు అతన్ని ఆపలేదు. సో అప్పుడు కోన్ చెప్తుంటాడు మీరు ప్రతి దాన్ని నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తారు. సో ఏదైతే తప్పు మీరు చేశారు. సో అది విన్న తర్వాత వాళ్ళ నాన్న కోన్ ని ఒక స్లాప్ చేస్తాడు. సో అది చూసి కోన్ కి నచ్చదు. సో అప్పుడు అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అప్పుడు అతను వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు ఆ అమ్మాయి అతనితో చెప్తుంది, సో నేను ఇప్పుడే న్యూస్ చూసాను. సో అప్పుడు కోన్ ఆమె మీద అరుస్తుంటాడు. సో అందరూ కేవలం నన్నే బ్లేమ్ చేస్తున్నారు. సో అప్పుడు ఆ లేడీ చెప్తుంటుంది మా డాడీ నీకు హెల్ప్ చేయగలరు, కానీ దానికి రిటర్న్ లో నువ్వు నాతో మ్యారేజ్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు ఆ అబ్బాయిని వదిలేసేయాలి. సో అది విన్న తర్వాత కోన్ వెళ్తుంటాడు. సో అప్పుడే ఆ లేడీ చెప్తుంటుంది, సో నీ దగ్గర చాయిస్ చేయడానికి ఏం మిగలలేదు. సో అప్పుడు కోన్ మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చేస్తాడు. సో ఇక్కడ గ్రేట్ కోన్ కి కాల్ చేస్తాడు, కానీ అతను కాల్ ని పికప్ చేయడు. సో ఇక్కడ అతనికి అనిపిస్తుంది మేబీ అతను నన్ను బ్లాక్ చేసేసాడు ఏమో అని. సో దాని తర్వాత అతను టైం ఇంటికి వస్తాడు. కానీ ఎప్పుడైతే అతను అక్కడ రెంటల్ బోర్డ్ ని చూస్తాడో సో దాన్ని చూసి అతను చాలా కంగారు పడతాడు. సో మళ్ళీ మనకి ఆ లేడీని చూపిస్తారు. సో ఆమె ఒక టెంపుల్ లో ప్రే చేస్తుంటుంది. సో ఆమె కొన్ని స్టిక్స్ ని ఆడిస్తూ ఉంటుంది. సో అందులో నుండి ఒక స్టిక్ కింద పడుతుంది. సో ఆమె అది తీసుకొని ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడు ఫాదర్ ఆ స్టిక్ ని చూసి చెప్తుంటాడు, సో మేబీ కావచ్చు ఎవరు వస్తున్నారు. సో అప్పుడు ఆ లేడీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి చూపిస్తారు ఎవరో ఆ లేడీ మీద నిఘా పెట్టి ఉంచుతారు. సో ఇక్కడ గ్రేట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తాడు. సో అతను వెళ్లి వాళ్ళ ఫాదర్ తో అడుగుతాడు టైం ఎక్కడున్నాడు అని. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు, సో నువ్వు ఆ అబ్బాయితో ఎందుకు అతనికి హెల్ప్ చేస్తున్నావు. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు ఎందుకంటే నాకు తెలిసిపోయింది సో మీరు ఏం చేశారో. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు నీకు ఇప్పుడు కూడా రియలైజ్ కాలేదా అతను కేవలం నేను యూజ్ చేస్తుండే అని. సో అది విని గ్రేట్ చెప్తుంటాడు మీరు వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసేసారు. సో మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళ నాన్న చెప్తుంటాడు నేను ఇదంతా మన కంపెనీని రన్ చేయడానికి చేశాను. సో దేంతోనైతే నువ్వు ఒక కంఫర్టబుల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి. సో అది విన్న తర్వాత గ్రేట్ చెప్తుంటాడు నేను ఎప్పుడు కూడా ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టను. సో అలా చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. సో అప్పుడు వాళ్ళ మదర్ అతని వెనకాల వెళ్ళి చెప్తుంది, సో నువ్వు మీ నాన్నతో క్షమాపణ అడుగు. సో అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు మామ్ మీరు ఇప్పుడు కూడా నాతో అడగలేదు. సో నేనేం కోరుకుంటాను సో మీరు చెప్పగలరా మీరు ఇదంతా ఎందుకు చేశారు. అప్పుడు వాళ్ళ మదర్ చెప్తుంది ఇదంతా నేను నీ గురించి చేశాను. అప్పుడు గ్రేట్ చెప్తుంటాడు నా గురించి, ఇకపోతే మీ గురించా, ఇకపోతే ఈ కంపెనీ గురించా, కానీ మామ్ నా సంగతి ఏమవుతుంది. సో అప్పుడు అది విన్న తర్వాత వాళ్ళ మదర్ చెప్తుంటుంది ఏదైతే నేను చేశానో సో ఇదంతా నేను నీ గురించే చేశాను. ఎందుకు నువ్వు ఇదంతా అర్థం చేసుకోలేకపోతున్నావు. సో వెళ్ళి మీ ఫాదర్ తో క్షమాపణ అడుగు. కానీ గ్రేట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే అతను వాళ్ళ మదర్ వైపు చూస్తాడు. ఆమె చాలా ఏడుస్తుంటుంది. కానీ అప్పుడే అతను ఒక పర్సన్ ని చూస్తాడు. సో అతని చేతిలో గన్ ఉంటుంది. సో ఆ పర్సన్ ఎలాగైతే వాళ్ళ మదర్ ని షూట్ చేయబోతాడు. సో అప్పుడు గ్రేట్ అతని ముందుకి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను వాళ్ళ మదర్ తో చెప్తుంటాడు సో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. కానీ వాళ్ళ మదర్ చెప్తుంటుంది సో నేను నిన్ను ఇలా వదిలేసి ఎక్కడికి వెళ్ళను. సో అప్పుడు ఆ పర్సన్ వాళ్ళ మదర్ ని కూడా షూట్ చేసేస్తాడు. సో అదంతా చూసి గ్రేట్ అయితే చాలా షాక్ అయిపోతాడు. సో దాని తర్వాత గ్రేట్ మళ్ళీ ఆ ఆరెంజ్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సో బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ ఓవర్ వినపడుతుంది. సో అక్కడ మనకి చెప్తుంటారు సో మన మైండ్ క్లోజ్ కాదు. సో కొన్ని ఫంక్షన్స్ వర్క్ చేస్తుంటాయి కానీ మన ఆ ఎక్స్పీరియన్స్ మనకి కనబడతాయి ఏవైతే మనం ఫీల్ అవుతామో. కానీ కొంతమందికి స్పిరిచువల్ పవర్స్ దొరుకుతాయి. సో కొంతమంది వాళ్ళ పాస్ట్ లోకి వెళ్లి వాళ్ళ తప్పులని సరిచేయాలనుకుంటారు. కొంతమంది వాళ్ళ లవర్స్ తో కలిసి న్యూ లైఫ్ ని స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ పేషెంట్ కి అనిపిస్తుంది ఇదంతా రియల్ అని. కానీ అదేం అలా జరగదు. కానీ అది కేవలం పేషెంట్స్ యొక్క మెమరీస్ ఉంటాయి. ఇంకా 4 minutes ఫ్యూచర్ ని చూసే పవర్. దాని గురించి ఇప్పుడు ఏం చెప్పలేము ఎందుకంటే దీని గురించి
గురించి ఇప్పటి వరకు స్టడీ కాలేదు. కానీ మన బ్రెయిన్ వితౌట్ ఆక్సిజన్ కేవలం 4 minutes మాత్రమే సర్వైవ్ చేయలేకపోతుంది. సో సీనియర్ డాక్టర్ ఎప్పుడైతే నర్స్ తో కలిసి ఇంటికి వెళ్తుంటాడో అప్పుడే అతను అక్కడికి వస్తున్న గ్రేట్ ని చూస్తాడు. అతన్ని చూసి అతను షాక్ అయిపోతాడు. అప్పుడు అతను చెప్తుంటాడు ఇతను ఆ అబ్బాయి కదా. సో ఇటువైపు మనకి టైం ని చూపిస్తారు. సో అతను వాళ్ళ గ్రాండ్ మాని క్లియర్ గా చూసుకుంటుంటాడు. సో అప్పుడు వాళ్ళ గ్రాండ్ మా అతనితో చెప్తుంటుంది సో మనం ఇంటికి వెళ్ళడం లేదా. సో దానికి టైం అతనితో చెప్తుంటాడు ఇప్పుడు కొంచెం రిస్క్ ఉంది. సో ఇప్పుడే మనం వెళ్ళలేము. సో ఎప్పుడైతే మొత్తం సరి అయిపోతుందో సో అప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతాం. సో దానికి గ్రాండ్ మా చెప్తుంటుంది సో నువ్వు ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నావు అని. అప్పుడే మనం చూస్తాం అతనికి కాల్ వస్తుంది. అతను కాల్ ని కట్ చేసేస్తాడు. సో ఎప్పుడైతే మళ్ళీ అతనికి కాల్ వస్తుందో సో అప్పుడు అతను కాల్ ని పికప్ చేస్తాడు. సో అప్పుడు సీనియర్ డాక్టర్ అతనితో చెప్తుంటాడు సో ఈ అబ్బాయి అయితే ఆ రోజు నీతో కలవడానికి వచ్చాడు. సో అతను ఇప్పుడు ఆపరేషన్ రూమ్ లో ఉన్నాడు. సో అతనికి చాలా బ్లీడింగ్ జరుగుతుంది. సో అలా చెప్పేసి అతను కాల్ ని కట్ చేసేస్తాడు. సో అదంతా విన్న తర్వాత టైం అయితే చాలా షాక్ అయిపోతాడు. సో అతను వెంటనే గ్రేట్ తో కలవడానికి వెళ్తుంటాడు. సో అప్పుడు అతను ఆలోచిస్తుంటాడు అసలు అతనితో ఏం జరిగిందో అని. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.